Please give a good round of applause. కానీ కొంతమంది మహిళలు అందరూ ఎదిగారా? అందరూ ఎదిగారు, కొందరే ఎదిగారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎదగలేకపోయారంటే వాళ్ళకి అవకాశం ప్రోత్సాహం లేక, చదువు లేక, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక. మగవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మూలంగా మనము సమస్యలు ఎదుర్కొంటాం. యాసిడ్ దాడులని, ఎస్, సంస్కారం లేని మృగాలు మగవాళ్ళు. ఎస్, చట్టాలని చాలా అవగాహన కల్పించారు. చట్టాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, అవి ఎందుకు వచ్చాయి, ఆ చట్టాల గురించి మీరు ఎలా తెలుసుకోవాలి అని మీకు చెప్పారు. సో వాటి మీద కనుక మీకు అవగాహన కలిగి ఉంటే ఆ చట్టాలు మీకు రక్షణ కలుగుతుండగా పనిచేస్తాయి. సో ఇక్కడ చాలా మంది ఎదగపోవడానికి కారణం ఏంటంటే కొందరికి ఏమో ప్రోత్సాహము అవకాశం లేక, కొందరికి ఇంటర్నల్ గా భయం ఉంటుంది. అదేస్తే తప్పేమో, ఇదైతే తప్పేమో, నేను ఇది చేయలేనేమో అని ఇంటర్నల్ భయాలు కూడా ఉంటాయి ఆడవాళ్ళు. సో అలాంటి భయాలు పక్కన పెట్టి ఏముండాలి, మంచి ఏముండాలి, మంచి గోల్ ఉండాలి. నేను ఇది ఎదగాలి అని. అంటే ఇవన్నీ స్త్రీలు ఎలా ఉంటారు, ఇంటికి కాపలా కాస్తూ అవునా కదా, ఇంటి పనులకే పరిమితం అయ్యారు. వాళ్ళ హక్కులు లేవు, దూరం ఉండేవి. సో ఇంటికి పరిమితం అయ్యారు. కానీ వాళ్ళు ఇంటి పనుల నుంచి దేశాన్ని సంరక్షించే స్థాయి లేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కూడా గన్ను పట్టుకుని స్థాయికి అంటే వాళ్ళు ఎంత ధైర్యవంతులు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఇంటి బడ్జెట్ చూసుకునేవారు. అంటే ఇంట్లోకి ఏం కావాలి ఏంటి ఆ ఇంటి బడ్జెట్ చూసుకునే స్థాయి నుంచి దేశ బడ్జెట్ ఫ్రేమ్ చేసే స్థాయి ఎదిగారు. నిర్మలా సీతారామన్ గారు దేశ బడ్జెట్ ఫ్రేమ్ చేస్తున్నారా? అంటే ఎంత కాన్ఫిడెన్స్ బడ్జెట్ ఉందా లేదా, అది మనకు ఉండక లేదా ఇలా కూడా. సో అలా అంతా ప్రతి స్త్రీ ఆ స్థాయికి ఎదుగుతుందంటే అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ఎలా ఎదగాలి అంటే ప్రతి వాళ్ళు నాకు ఈ చదువు చాలే, ఇక్కడ చదివెట్టుకుందాం, ఇవాళ గడిస్తే చాలే అన్న ఆలోచన వద్దమ్మా. మీరు ఏం చేయాలంటే మంచి లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఎలా ఎదగాలి, నేను ఈ సొసైటీకి ఏం చేయాలి, నా ఫ్యామిలీని నేను ఎలా ఉద్ధరించుకోవాలి, ఈ సొసైటీని ఎలా ఉద్ధరించాలి. మీ హెల్త్ మీ ఫ్యామిలీ తర్వాతే ఈ దేశం, అవునా కదా? సో మీ అందరూ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఇవాళ ఈ చిన్న ఉద్యోగం నేను నర్స్ చేస్తే సరిపోతుంది అలా అవుతుంది. ఏ పని అయినా చేయండి, ప్రతి వారికి వాళ్ళలోన ఒక కోరిక ఉంటుంది, నేను ఇది అవ్వాలి అని ఉంటుంది. సో ఆ కోరికని మీలో ఉన్న నైపుణ్యం అందరూ ఐఏఎస్ అవ్వకల్లా, అందరూ IPS అవ్వకల్లా, ఎవరు ఉండే స్త్రీ వాళ్ళకు ఉంటుంది.